మన్నించండి. ఖచ్చితంగా చేతి గుర్తుకు ఓటేయండి అని కోరుకుంటూ మేమే వచ్చినాం అప్పుడు మీ అయోధ్యకి. అవునా, వేసిండ్రు దానికైతే ఫస్ట్ థ్యాంక్స్ అందరికి. ఎందుకంటే మనకు మెజార్టీలు ఉన్నాం మనం అప్పుడు. కానీ ఇప్పుడు దానికి ఏం చేస్తుర్రు, ఒక్క ఊరికి ఇంకొక ఊరు వైజ్ చూసుకుంటేమో ఊరికి 50 ఓట్లు పడి ఉంటే మనం ఇప్పుడు మామయ్య సీఎం పక్కన కూర్చొని ఉంది. అంటే కూర్చొని ఉంటాడంటే నిధులు ఎక్కువ, డెవలప్మెంట్ ఎక్కువ, అంతే కదక్క. అక్కడ చైర్ కోసం కాదు కదా మన తాపత్రయం. ఇప్పుడు మొత్తం అంతా ఏడ కూర్చున్నా మామయ్యకున్న విలువ అయితే ఉంది. ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇవ్వమన్న వాళ్ళు మా మామయ్యకి టికెట్ ఇచ్చిర్రు. కరీంనగర్ తీసుకోమంటే వద్దు, మాకు జైత్యాలు ఉన్నదే కావాలంటే నిజామాబాద్ ఇచ్చిర్రు. అంత విలువ ఇచ్చిర్రు అక్క. ఇచ్చిన వాళ్ళకి మనం ఒక్కసారి మన మర్యాద కాపాడుకోవడానికి గెలిపించి తీరాలి సార్, వేరే ఏమి లేదు. కాకపోతే మీరందరూ వేసిండ్రు, కానీ దాని మీద ఒక్క 50 ఓట్లు అవసరం ఉండే. మీ ఊర్లో ఒక 50 ఓట్లే మిగిలి ఉన్నాయంటే తప్పనే అనిపిస్తుంది కదక్క. అరే 50 అయినా మేము వేసిన పెట్టోళ్ళం కదా అనిపిస్తుందో లేదా మీకు ఒక్కసారి? ఆ 50 పోగొట్టుకున్నాం, దానికోసం మళ్ళీ వస్తున్నాం. వేసిన వాళ్ళ కాడికే వస్తామని చెప్పి వచ్చినాం మేము. మీరు అందరు అంటే మళ్ళీ మీ అందరికి నమ్మకం ఉండే వేసారు కదా, మా మామయ్య మర్యాద ఉండే వేసారు. అందుకని మీకు మళ్ళీ ఒకసారి చెప్దామని. మొన్న కొంచెంలో పోయింది అక్క, తప్పేం లేదు. వాళ్ళు ఎవరికి కోపం లేదని చెప్తున్నారు మామయ్యకి. వాళ్ళు కొంచెం ఆ 2 బెడ్రూమ్ ఇళ్ళకి ఆశపడి వేసినాం అమ్మ, వేరే మాకు ఏమీ లేదు, మాకు మామయ్య మీద ఖచ్చితంగా ఇస్తామని చెప్తారు. వాళ్ళు వేసే టైంకి మిమ్మల్ని తిప్పనికి ట్రై చేస్తారు అమ్మ. మొన్న వేసిరుగా ఈరోజు చేయమని ఆలోచన అయితే పెట్టుకోకండి. మనకి చాలా విలువైన పోస్ట్ ఇది. ఎందుకంటే మొత్తం భారతదేశంలో మన తెలంగాణకు ఒక గుర్తింపు రావడానికి ఒక అవకాశం ఇది. దాంట్లో మన జైత్యాలకి రావడానికి అక్క. చిన్నపిల్లలు పాస్పోర్ట్ పెట్టుకుంటారు, చదువుకునే పిల్లలు వేరే ఊర్లకు పోనీకి, దుబాయ్ పనులు చేసుకోనీకి, మస్కర్ పోనీకి పాస్పోర్ట్ పెట్టుకోవాలి కదా. ఆ ఆఫీస్ మన జైత్యాలలో లేదు. ఎందుకు లేదు? జైత్యాల చిన్నదని వాళ్ళు అనుకుంటారు. నిజామాబాద్లో ఉంది, జైత్యాలలో లేదు. ఎందుకు ఉండద్దు అక్క? కరీంనగర్లో ఉంది, మనకెందుకు ఉండద్దు? జైత్యాలకి అంత విస్తీర్ణత ఉంది, అంత జనాభా ఉంది. పాస్పోర్ట్ ఆఫీస్ రావాల్సిందే మనకి. బీడీ కార్మికులకి పిఎఫ్ ఆఫీస్ లేదు ఇక్కడ. పిఎఫ్ ఆఫీస్ రావాల్సిందే. మీరు ఎందుకు బస్సు వేసుకొని నిజామాబాద్ దాకా పోయి పిఎఫ్ పెట్టుకొని రావాలక్క? ఇంకా ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. ఈ ఉపాధి కార్మికులకి, బీడీ కార్మికులకి సహాయం అందే ఆ హాస్పిటల్, అది ఈఎస్ఐ హాస్పిటల్, అది కూడా లేదు. ఇవన్నీ జరగాలంటే మనకి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ గెలవాలక్క. గెలవాలి అంటే గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు, ఎంతగానో సొంతూరు అని అందరికీ ఉంటుంది. మన మామయ్య గెలిస్తే, జీవనన్న గెలిస్తే మనకేంది, మన ఊరు మన సొంతూరు అని చేస్తాడు. ఇవన్నీ అయితే ఇవన్నీ ఎంపీ చైర్లు ఉంటాయి అక్క. ఇప్పుడు నేను చెప్పిన ఉంది అని చెప్పి వేరే దగ్గర తిరుగుతుంది తప్ప మేము వచ్చినాం ఆ మాట మీకు చేర్చడానికి వచ్చినాం తప్ప మామయ్య ఎప్పుడు మీతోనే చేస్తాడు. నమ్మకం వాళ్ళకి నేను చేసిన పనులు తెలుసు, వాళ్ళు వేస్తారు. నేను వెళ్ళి ఓటు అడగాల్సిన అవసరం లేదు అంటేనే మమ్మల్ని పంపింది తప్ప ఎలక్షన్ మామయ్యదే, నిలబడ్డ అభ్యర్థి మామయ్యనే, మళ్ళీ పని కూడా మామయ్యదే. అన్ని ముందు ఎట్లున్నాయో అట్లనే జరుగుతాయి. కానీ మీ ఓటు అయితే కావాలి, మర్చిపోవద్దు. ఇప్పుడు దీనికి మీకు చేసిన పనిని బట్టి 150 నుంచి 250 మధ్యలో పడుతున్నాయి. వస్తుందా రోజుకి? మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది మొదలు పెట్టింది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో 400 అవుతుందమ్మా. ఏదో మేము ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం వచ్చి చెప్తలేము. మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టే చెప్తున్నాం. ఆ గ్యారంటీ మా దగ్గర ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. మళ్ళీ మీరు ఎండలో కష్టపడుతున్నారు కాబట్టి ఒక 50 రూపాయలు బోనస్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. ఎంతో మందికి ఎన్నో లక్షలు వట్టిగా పెట్టండి, మీకెందుకు ఇవ్వద్దు? మీరు రోజు కూలీ చేసుకునేటోళ్ళు కదా, మీకైతే ఇవ్వాలి. గరీబోలే కదా ఈ పని చేసుకునేది. మళ్ళీ అట్లాగే మీకు ఊర్లకు బస్సు లేదంట కదా. మరి మొన్న నచ్చిగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది, ఈడ బస్సు లేదు, బస్ స్టాండ్ అది ఇదని చెప్పింది. మరి బస్సు వేయించిందా? మరి మేము మాట్లాడేవాళ్ళం అయితే కాదు. ఒకటి అన్ని చేసుకుంటా పోతే 3 నెలలు గడిచింది. 3 నెలలు గడిచే లోపల ఎలక్షన్ కోడ్ రాని వచ్చింది. అలా కూడా దమ్మొస్తుంది కదా. దమ్మొచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, కొద్దిగా ఆగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత అంటే 6వ నెలలో ఎలక్షన్ కోడ్ అయిపోతే 7వ నెల నుంచే మీ 4000 పెన్షన్లు అన్ని మీ అందరికి వస్తాయి. 2000 అష్టోళ్ళకు 4000 వస్తుంది. మొత్తానికే ఇప్పుడు 2014 లోపల కటాఫ్ ఉండే కదా బీడీలు చేసిన వాళ్ళకి, ఉండేనా లేకుండానా? ఈ కటాఫ్ తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కటాఫ్ తీసేసింది. పిఎఫ్ ఉంటే ఇక మొత్తం 4000 పెన్షన్ వచ్చేస్తుంది. అంతకుముందు 2014 లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే 2000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పిర్రు. ఆ 14ది కటాఫ్ తీసేసిర్రు. జస్ట్ మనకు పిఎఫ్ ఉంటే సరిపోతుంది బీడీలు చేసే వాళ్ళకి. అది మొన్న వచ్చిందా, 2004లో వచ్చిందా, 2010లో వచ్చిందా, 15లో వచ్చిందా, సంబంధం లేదు. పిఎఫ్ ఉండాలి, మీకు 4000 పెన్షన్ వస్తుంది. ఏది అదే చెప్తున్నా కదమ్మా. ఎలక్షన్ కోడ్ తర్వాత అంటే 7వ నెల నుంచే నీకు అమల్లోకి వస్తుంది పెన్షన్. మొత్తానికి రాని వాళ్ళకి వస్తుంది, 2000 వచ్చిన వాళ్ళకి 4000 వస్తుంది. వృద్ధాపం ఎవరైనా నడవని రాని వాళ్ళు ఉంటారు, ఏదైనా వాళ్ళకేమో 6000 పెన్షన్ వస్తుంది. వయసు అయిపోతుంది చూడమ్మా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా 4000 వస్తుంది.
కష్టంగా 4000 వస్తుంది. ఇక బీడీలు చేయని వాళ్ళు ఉంటారు కదమ్మా, బీడీలు చేయని వాళ్ళు 18 దాటిన వాళ్ళు, అంటే పెళ్ళయి 18 వయసు దాటిన వాళ్ళు ఎవరైతే బీడీలు చేయరో వాళ్ళకి 2500 రూపాయల పెన్షన్ వస్తుంది. 2500 రూపాయలు. మరి ఎందుకు వస్తలేదు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే నేనైతే చెప్పిన, మనం ఇలా పని చేసి అలిసిపోతాం, 10 నిమిషాలు కూర్చుంటాం. అట్లనే 3 నెలల ప్రభుత్వంలో మనకు బస్సు వచ్చింది, సిలిండర్ వచ్చింది, కరెంట్ వచ్చింది. 6 గ్యారంటీల్లో 4-5 గ్యారంటీలు అమలు అయిపోయినాయి. ఇంకొక 2 గ్యారంటీలు మిగిలినాయి. మరి 2 గ్యారంటీలకు టైం పడుతుందా? మహాలక్ష్మి పథకము 4000 పెన్షన్ది, 2500 పెన్షన్ది ఆగిపోయింది. అది అనేది ఎప్పుడైతే మనకి కోడ్ అయిపోతుందో అప్పుడు దాని తర్వాత వస్తుంది. ఇక మీకు బస్సు వేయించే బాధ్యత నేను జీవనన్నదొకటి తీసుకొని మీకు బస్సు వేపియమని చెప్తా. ఖచ్చితంగా వేపియమని చెప్తా. బస్సు 3 నెలల్లో మీకు బస్సు వస్తుంది. చూడుర్రి మీరు, అది ఏదో ఎలక్షన్ల కోసం మేము వచ్చి చెప్పట్లేదు. జీవనన్న మాటగా మీకు మేము చెప్తున్నాం. మీకు 3 నెలల బస్సు వేయించే బాధ్యత. వేరే ఎవరో వచ్చిర్రు మాకు కూడా ఇట్లనే వేపిపోయారు అని కాదు. మీరు దయచేసి, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిదున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మేము ధైర్యంగా చెప్తా, నేను చేస్తా అని చెప్తా, చేస్తుంది. మాకు హక్కు ఉంది, చేసేది మేము చేస్తాం. అక్కడ ప్రభుత్వం లేని వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇంకొకటమ్మ, పువ్వు గుర్తోళ్ళు వస్తారు. మీకు పువ్వు గుర్తోళ్ళు ఎవరన్నా తెలుసా? ఎవరు తెలియదు. ఏమన్నా తెలిస్తే మీకు జీవనన్న తప్ప ఇంకా అంతకు మించి ఎవరో తెలియదు. మరి ప్రభుత్వం ఉంది, జీవనన్న మళ్ళీ పోటీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో అతి కొద్ది ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. మరి మనకు ప్రభుత్వం వచ్చే మరి ఏం చేద్దాం? మరి మనకు వ్యక్తి ఉండాలా ఉండొద్దా? మనకు పనిచేసేవాడు కావాలా వద్దా? ప్రభుత్వం ఉంది, మరి ఇక్కడ పనిచేసేవాడు ఎవరు లేకపోతే పనులు చేసి పెట్టాలా? మరి నేనా అన్ని పనులు చేయరాదు కదా, నేను కొన్ని పనులే చేయొచ్చు. మరి అన్ని పనులు ఎవరు చేయాలి? జీవనన్న చేయాలి. మరి జీవనన్న గెలిస్తేనే కదా మనకు అన్ని పనులు. జీవనన్న వేరే కాడ చేయమని చెప్పినా కూడా నేను చెయ్యను, నేను ఇక్కడికి వెళ్ళే చేస్తా, నిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు నా ప్రజలు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడనే చేస్తా అని చెప్పేసి గవర్నమెంట్ తోటి నేను ఇక్కడే చేస్తా అని చెప్పేసి ఇక్కడనే టికెట్ తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ నిల్చున్నారు. మే 13వ తారీఖు నాడు ఓట్లు ఉన్నాయి. మరి మీరు అందరు దేనికి వేస్తారు? అందరూ చేయి గుర్తు కేసేయాలి. ఎందుకు అనంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అమ్మ, మనకు పనులు జరగాలనంటే మన వ్యక్తి మనడు అనేటోడు ఒకళ్ళు ఉండాలి ఖచ్చితంగా. అలాగే మనకు స్థానికంగా ఉంటాడా? ఏడు ఉంటాడు, జగిత్యాలనే కదా ఉంటాడు. ఎప్పుడు ఇచ్చినావు బాబు? మొన్న ప్రజాపాలన నేనేం చెప్పినా నీకు? మరి ప్రజాపాలన నువ్వు ఇచ్చినావు బాబు. పెన్షన్స్ ఇప్పుడు కోడి ఎవరికి ఆగిపోయినాయి. ఒక నీ పెన్షన్ కాదు, బీడింగ్ చేసుకున్నట్టు కూడా ఆగిపోయింది కదా. అవి కూడా ఏం చెప్తున్నాడు, నీ పెన్షన్ అయినా ఈ బీడింగ్ చేసుకున్నట్టు అందరిది 7 నెలల తర్వాత మీరు చూడురు, మీ అకౌంట్ లో పెన్షన్లు పడయా చూడురు. అంతే, ఖచ్చితంగా పడతాయమ్మా. ఇది మాది గ్యారంటీ. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నాం. ప్రభుత్వం లేకపోతే మేము కూడా చెప్పపోతుంటే, నేను కూడా 4 మాటలు మీద చెప్పేసి పోతుంటే. ప్రభుత్వం ఉంది కాబట్టి నీకు బస్సు ఎవరు ఎత్తారమ్మా? ప్రభుత్వం ఉన్న వాళ్ళే ఎత్తారు కదా. ప్రభుత్వం లేని వాళ్ళు అయితే బస్సు ఎగరాదు. సారు మన స్థానికుడు, మన కోసం కొట్లాడే వ్యక్తి, రైతుల కోసం. ఆయన ఏనాడు ఆస్తులు సంపాదించుకోలేదు. మీ అందరికీ తెలుసు. ఆస్తులు బాగా సంపాదించుకొని ఉండుంటే, 1000 కోట్లు ఇట్లా సంపాదించుకొని ఉండుంటే ఇలా వాళ్ళ కోడళ్ళకి ఇట్లా మీకోసం రారు. వాళ్ళకి ఏమవసరం? వాళ్ళు పోయి ఇంట్లో కూర్చొని మంచిగా కూర్చుందరు. మేము తిరుగుతుంటే కావచ్చు. వాళ్ళే వచ్చిర్రు అని అంటే ఇలా జీవనంలో ఏం సంపాదించుకోవాలి? ఏదైనా సంపాదించుకున్నాడు ఉన్నది అని అంటే అది కేవలం మీ అందరి ప్రేమ. మీ ప్రేమ మాత్రమే సంపాదించుకున్నాడు మీకోసం. ఈ ఉన్న ఏదైతే 74 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి, ఆయన ఒక్కడే చెప్పాడు, అమ్మాయి ఆఖరిసారి నేను సంతోషంగా నేను వీళ్ళందరికీ పని చేయాలనుకుంటున్నా. ఇది ఎందుకు అని అంటే నాకు జీవితంలో నాకు తృప్తిని ఇచ్చేది వీళ్ళందరికీ నేను పని చేసి పెడుతున్నానా లేదా, ఇది ఒక్కడే నాకు తృప్తి ఇస్తుంది. దీనికి మించిన నాకు ఆస్తులు వద్దు, నాకు కుటుంబం వద్దు, నాకు ప్రజలే కావాలమ్మా అని చెప్పిండు. మొన్న నేను అడిగిన, సార్ మీరు గింత రెస్ట్ లేకుండా ఎందుకు తిరుగుతున్నారు సార్? మీ వయసు ఏంటిది, మీరేంటి గింత రెస్ట్ లేకుండా తిరుగుతున్నారు? ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది సార్, మీరు కొద్దిగా రెస్ట్ తీసుకో. లేదమ్మా, నాకు రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యం మంచిగా, నేను ప్రజల లోపల పోతేనే నేను మంచిగా అవుతా అని చెప్పిండు. ప్రజల మధ్యలో నిలుచుంటేనే నేను మంచిగా అవుతా అని చెప్పిండు. మీరు చూడరు, ఇప్పుడు మీకు వీడియోలు అన్ని చూస్తూ ఉంటారు కావచ్చు కదా, నిజామాబాద్లో ఎట్లా తిరుగుతున్నాడు, ఇక్కడ ఎట్లా తిరుగుతున్నాడు. మరి నేను ఇక్కడికి వచ్చి తిరిగితే వీళ్ళంతా ఎట్లాగో నా కుటుంబమే, నేను ఈయన్నే తిరిగితే మరి తెలియని కుటుంబం కాడెవరు తిరగాలి? అక్కడ తిరగాలి కదా. ఆయన తెలిసిన కుటుంబంలోకి మీరు పోయిరాండ్రి, తెలియని కుటుంబంలో నేను తిరిగి వస్తాను. ఈ ఎలక్షన్ల తర్వాత నేను అందరి దగ్గరికి వెళ్తా. ఈ ఒక్కసారికి మాత్రం మీరు వెళ్ళి నా మాటగా చెప్పిరండి అని చెప్పిండు. మరి మీరందరూ ఈసారి పెద్ద మనసు చేసుకొని ఎవరో పువ్వు గుర్తోళ్ళు వస్తానో, కారు గుర్తోళ్ళు వస్తానో మీరు దయచేసి ఓటేది. వాళ్ళ దగ్గర గవర్నమెంట్ లేదమ్మా, ప్రభుత్వం లేదు కాబట్టి మీరు ఓటేయదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు మనకే ఓటేయాలి. ఆ పువ్వు గుర్తోళ్ళు వచ్చి కేంద్రంలో పువ్వు ప్రభుత్వమే ఉందని చెప్తారు. మరి మీరేం చేస్తారు? ఆయన ఎప్పుడన్నా వచ్చిండా?
మీకు ఎవరికైనా తెలుసా? ఇంత పువ్వు గుర్తైనా తెలుసా ఎవరికన్నా? ఎవరికి తెలియదు. ఆయన కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కాలర్ ఎగరేసుకొని కూర్చుంటాడు. వాళ్ళే ఎత్తారు ఓట్లు అని చెప్పేసి, పైసలు వారేస్తారు లాస్ట్కి, ఇట్లా ఆడే ఎత్తారు ఓట్లు అని చెప్పేసి గర్వంతో కూర్చున్నాడు ఆయన. మరి ఆ గర్వాన్ని మనం అంచాలా లేదా? మనకు పని చేసేవాళ్ళు కావాలి. ఇలా 4 ఇప్పుడు నీకు 1000 రూపాయలు ఇచ్చిండమ్మ ఓటుకి, నువ్వు 1000 రూపాయలు ఆశపడి ఓటు వేసినావు అనుకో, నీ 5 సంవత్సరాల జీవితం, నీ భవిష్యత్తు. నువ్వు బస్సు అంటున్నావు, బస్సు రాదిగా. నువ్వు 1000 రూపాయలు తీసుకున్నావు కదా, నువ్వు ఆ రోజు ఓటు ఎందుకు వేసినా 1000 రూపాయలు తీసుకోలేవా అని చెప్పి నేను తీసుకోకని కూడా నేను అర్థం లేదు. మీ కడుపు నేను ఉంటాను, మీరు తీసుకోండి. ఏందమ్మా గెలిచిన వాళ్ళు కూడా అంతే అంటారు. ఎవరన్నారమ్మా? మా ఇంట్లో మాకే మీ ఊళ్ళో పక్కన పెట్టు. పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద మనిషి